Good evening, sirs and madams, and public also. మా కాలేజీ 13/8/2008లో స్టార్ట్ అయిందండి. మొదట బీకామ్ కాలేజీలో రెండు కలిసి వొకేషనల్ అండ్ జనరల్ కలిసి ఉన్నాయి. దాని తర్వాత 2008లో ఇది బైఫర్గేషన్ అయిందండి. అప్పటి నుండి స్వయం ప్రతిపత్తిగా ప్రిన్సిపల్ ఎవరైతే సీనియర్ మోస్ట్ లెక్చరర్ ఇంగ్లీష్ ఉంటారో వారికి ప్రిన్సిపల్ ఎఫ్ఏసీగా ఇచ్చి వర్క్ జరుగుతుంది, మేనేజ్మెంట్ జరుగుతుందండి ఇక్కడ. సో ఇక్కడ 2021 నేను జాయిన్ అయిన తర్వాత సంవత్సరానికి గణనీయమైన అభివృద్ధిని మరియు కాలేజ్ యొక్క పర్సంటేజ్, స్టూడెంట్ అడ్మిషన్స్ కూడా చాలా గణనీయంగా పెరిగిందండి. ఎందుకు ముఖ్యంగా గ్రోత్ చేసిన మా స్టాఫ్ అందరూ వారి గ్రూపుల్లో దాదాపుగా 18 సంవత్సరాలకు సర్వీస్ కలిగిన అనుభవం కలిగిన మా అధ్యాపకుల చేత పాఠాలు బోధించడమే కాదు, పిల్లలకి జాబులు ఇప్పించే బాధ్యత కూడా వీరు తీసుకొని ముందుకు సాగుతున్నారు. 2021 ముందు కాలేజీకి ఎటువంటి స్ట్రెంత్ కానీ పర్సంటేజ్ కానీ లేదండి. నేను ఎప్పుడైతే ఇక్కడ కాలేజీకి శ్రీశైలం జైలు ఇన్ ఇంగ్లీష్ చేస్తూ ఇక్కడ ట్రాన్స్ఫర్ పైన వచ్చానండి. ఇక్కడికి ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుండి అందరూ కలిసికట్టుగా కాలేజీని అభివృద్ధి చెందుతూ గవర్నమెంట్ వారు ప్రతిపాదించిన పాఠ్యాంశాలను తర్వాత అకాడమిక్ ప్లాన్ను అనుసరించి మేము కాలేజీ రన్ అవుతుందండి. ఇందులో పూర్వ ఆర్జేడీస్ అయినా కమిషనర్ వారు అయినా సరే మాకు మంచిగా సహాయం చేసి పిల్లలకి యాజ్ వెల్ యాజ్ స్టాఫ్కి మధ్య కోఆర్డినేషన్ పెంచుతూ కాలేజీలో అందులోనూ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీ 2 జిల్లాల్లో కలిసి ఒకటే ఉందండి ఇది. సో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన కాలేజీ ఇది. ఇందులో 7 కోర్సులు ఉన్నాయండి. ఈ 7 కోర్సెస్లో 2020-21లో ఓన్లీ 210 మంది మాత్రమే స్ట్రెంత్ ఉండేవారండి. ఇప్పుడు 24-25 582 మంది స్ట్రెంత్ చేయడం చాలా శుభపరిణామం అండి. ఇది ముఖ్యంగా ఆంధ్రదేశము ఇప్పుడు విజన్ 2047 పిలుపు ఇచ్చిన మీదట మన ముఖ్యమంత్రి వర్యులు వారి పిలుపు మేరకు సో పిల్లోడు స్కిల్గా డెవలప్ అయితే ముందు కూడా మనము డెవలప్ కావచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగిందండి. దాదాపుగా ఇంతవరకు 2008 నుంచి మా కాలేజీలో స్టూడెంట్స్ దాదాపుగా మాకు ఇంతవరకు 10 ప్రతిభా అవార్డులు వచ్చాయండి. అందులో భాగంగా ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత షైనింగ్ స్టార్ అవార్డు అనేది ప్రవేశపెట్టారండి. ఆ షైనింగ్ స్టార్ అవార్డులో ఫస్ట్ టైమే మాకు మా కాలేజీ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీకి షైనింగ్ స్టార్ అవార్డు రావడము చాలా ఆనందించవలసిన విషయం అని గర్వపడుతున్నామండి. మేము ఇదంతా మా స్టాఫ్ యొక్క సహకారం వల్లనే సాధ్యమైంది. తర్వాత పబ్లిక్ పిల్లలకి ఇప్పుడు సాంకేతికంగా నేర్చుకున్న తర్వాతనే జీవితంలో నిలదొక్కుంటారని ఒక చిన్న మెసేజ్ని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను. సో దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందాలి అంటే యువత అనే బాధ్యత ఉంది కాబట్టి ఆ యువతకు మేము ఇక్కడ మా కాలేజీలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నామండి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలామంది సెటిల్ అయ్యారండి ఇంతవరకు. సో నేను ఇక్కడ 21 నుంచి ఇప్పటి వరకు నేను ప్రిన్సిపల్ ఎఫ్ఏసీగా చేస్తున్నానండి. ఇంతవరకు కూడా కాలేజీలో 600 మందికి దాదాపుగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్లు వచ్చాయండి వాళ్ళకి.
అండ్ జాబ్ పరంగా సెటిల్ అయిపోయారు. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయండి. ఈ మూడిట్లో పిల్లలు తర్ఫీదు తీసుకొని వారు జీవితంలో సెటిల్ అవుతున్నారు. చదివే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు. అప్పటికప్పుడు సెటిల్ కావాలన్న వరకు వారు ఈ కోర్సులు పూర్తయిన పిదపనే స్కిల్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే జాబ్ మేళాస్ జరుగుతున్నాయో అక్కడికి మా పిల్లలను పంపించడము, అక్కడ వారి ఇంటర్వ్యూ ద్వారా మా వాళ్ళు సెటిల్ అవుతున్నారండి. తర్వాత ఈ కాలేజీలో నేను వచ్చిన తర్వాత అడ్మిటెడ్ స్ట్రెంత్ దాదాపుగా చాలా గణనీయం, అంటే 210 ఉండేది. నా ప్రజెంట్ 582 స్ట్రెంత్ ఉందండి. తర్వాత ఈ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయని నేను కూడా చెప్పాను కదండి. అందులో భాగంగా సిజిటి కోర్సెస్ ఉన్నాయండి. సిజిటి కోర్సులో 2022-23 అండ్ 23-24 సిజిటి పిల్లలు తయారు చేసిన వస్తువులు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. దీనికి ఎంపీ గారు, కలెక్టర్ గారు, లోకల్ కాలేజీలో ఉన్న దాదాపుగా ఇంతవరకు 5,000 మంది స్టూడెంట్స్, బోత్ 10th తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళారండి. సో దీనికి మాకు ఇద్దరు లెక్చరర్స్ ఉన్నారండి. అదే పనిగా వాళ్ళకి స్కిల్ నేర్పించి వాళ్ళను బయటికి పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా 23-24 అకాడమిక్ ఇయర్లో మా కాలేజ్కి 72% వచ్చిందండి. తర్వాత 24-25 82% రావడం అనేది నిజంగా మేము చాలా గర్వపడుతున్నామండి. టోటల్గా క్యుములేటివ్గా మేము వర్క్ చేయడం వల్ల స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మేము పాఠాలు చెప్పి వాళ్లకు ఎగ్జామ్స్ రాపించి, తర్వాత ముఖ్యంగా కృతికా శుక్లా గారు, లాస్ట్ కమిషనర్ గారు మాకు మెటీరియల్ ఇవ్వడం, సంకల్ప మెటీరియల్ ఇవ్వడము, దాని ద్వారా మా పిల్లలు మంచి పర్సంటేజ్ తీసుకురావడము, 72 నుండి 82% పోయిందండి. దాదాపుగా ఈ సంవత్సరము మేము, అంటే గత 2 సంవత్సరాలుగా మేము కాలేజీ కదా, డిస్టిక్ కాదండి, టోటల్ స్టేట్కే సెకండ్ ర్యాంక్గా నిలిచి ఉన్నామండి మేము. అండ్ పోయిన సంవత్సరము డిస్టిక్ టాప్లో వొకేషనల్ జూనియర్ కాలేజ్ కూడా ఒక కాలేజీ అండి. సో ఆ విధంగా మా పిల్లలు ముందుకు పోతున్నారు. అండ్ స్టూడెంట్స్కి మేము ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్లకు జాతీయ నాయకులు గురించి చెప్పడం, వాళ్ళ వర్ధంతులు, జయంతులు చేయడము ఈ కాలేజీలో ఒక ముఖ్య శుభపరిణామం ఉంది. తర్వాత ఆగస్టు 15, జనవరి 26 ముందు రోజు మేమంతా 63 మీటర్లతో మేము జాతీయ పతాకము తయారు చేసుకున్నామండి. దాంతో జిల్లాలో మెయిన్ ప్లేస్లో, అంటే కర్నూలులో మెయిన్ ప్లేస్లో అంతా మేము ర్యాలీ కూడా చేస్తామండి. దానికి సంఘీభావంగా డిస్ట్రిక్ట్ అధికారులు, తర్వాత కలెక్టరేట్ అధికారులు కూడా వచ్చి ప్రారంభం చేయడం జరిగింది కూడానండి. సో ఇంతవరకు కూడా కాలేజీలో మేము కాలేజ్ ఎడ్యుకేషన్ టూర్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకుంది, మేము స్టేట్ సెకండే కాదు, మాకు షైనింగ్ స్టార్ అవార్డు కూడా రావడం జరిగిందండి. MPHWలో అమ్మాయికి. సో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, APCS గారు వారు చేతుల మీదుగా మా వొకేషనల్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకము జనవరి 4వ తారీఖున ప్రారంభం చేయడము, వారి ద్వారా అప్పటి నుండి నిర్విఘ్నంగా ఈ మధ్యాహ్న భోజనం, మిడ్ డే మీల్స్ అనేది జరుగుతుందండి. నిజంగా ప్రభుత్వం తీసుకున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము చాలా సత్ఫలితాలు ఇస్తున్నాయండి. మొదటి గవర్నమెంట్కి, తర్వాత ముఖ్యమంత్రి వర్యులకు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. తర్వాత యాజ్ నా విషయానికి వచ్చేస్తే అండి, ఇక్కడ నేను వర్క్ చేయడం వల్ల నాకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చిందండి.
2024లో. సో అది చెప్పుకోదగ్గ విషయము. తర్వాత మాకు పిల్లలకి ఇక్కడ నుంచి పాస్ అయిన తర్వాత పిల్లలకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లలో ప్లేస్ అవుతున్నారండి ఎక్కువగా. తర్వాత ఇన్ సర్వీస్లోనే మేము పిల్లలు చదువుతున్న టైంలో మాకు ఓజేటీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. దాని ద్వారా పిల్లలకి మేము స్కిల్ నేర్పించడానికి దోహదపడుతుందండి. సో ఆ విధంగా అండ్ క్లినికల్ ట్రైనింగ్ కూడా మేము ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్డి పిల్లలకి మేము పంపిస్తున్నామండి. ఇక్కడ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారండి. సో తర్వాత యాజ్ నేను మెంటార్గా ఏపీహెచ్ఆర్డిఐకి శ్రీకాళహస్తి 2 సార్లు నేను అటెండ్ కావడం జరిగిందండి. దాంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఒకసారి, తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్ ఆఫ్ కాండక్ట్ పైన 2 సార్లు నేను పాల్గొని వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగిందండి. సో అది ఒక శుభ పరిణామం అండి. తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర 2047కి కర్నూలు నుంచి నేను నా కాలేజ్ తరఫు నుండి నేను పాల్గొన్నానండి. అందులో మన కలెక్టర్ గారు రంజిత్ భాషా గారితో పాటు నేను కూడా అక్కడ పాల్గొనడం జరిగిందని. అందులో సీఎం గారు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ పబ్లిక్ అందులో అందరూ పాల్పంచుకున్నారండి. సో విజయవాడలో నేను కూడా ఒక మెంబరు. నేను ఇచ్చిన ఐడియా ఏంటంటే స్కిల్గా ఎప్పుడైతే మనము పిల్లోనికి డెవలప్ చేస్తామో త్వరగా సెటిల్ అవుతారని ఒక ఇచ్చాను. ప్రభుత్వం నిర్దేశించిన 11 పాయింట్లో 3rd పాయింట్ ఇదండి. ఇది ఈ కాలేజీ యొక్క ఒక మంచి అచీవ్మెంట్ అండి ఈ కాలేజీకి. అదేవిధంగా 19వ తారీఖు ఈ నెల 19వ తారీఖు వికసిత్ భారత్ 2047 ఢిల్లీలో జరిగిందండి. 2nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ACPCలో కూడా నేను పాల్గొని అందులో దాదాపుగా 29 దేశాల ప్రతినిధులు అండ్ 20 దేశాలకు అంబాసిడర్స్ వచ్చి అటెండ్ కావడం జరిగిందండి. అందులో కూడా నేను పాల్గొంచుకొని నా ఐడియాస్ని నేను వాళ్ళకి షేర్ చేశానండి. సో వాళ్ళు ఢిల్లీలో అది జరిగిందండి, నేను ఇక్కడ అటెండ్ కావడం జరిగిందండి. సో తర్వాత ఈ అందరికీ ప్రజల్లో మరియు స్టూడెంట్స్లో చైతన్యం కలిగించడానికి దేశ నాయకులను స్మరించుకోవడానికి ప్రతినిత్యము ఏదో ఒక వారి యొక్క వర్ధంతి జయంతి చేస్తూ పిల్లలను జాగృతం చేయడము, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా మేము ఇక్కడ తర్ఫీదు ఇస్తున్నామండి. సో తర్వాతను రామకృష్ణ మిషన్ నుంచి మాకు ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయండి. పిల్లలకి కావాల్సిన ఉచిత మందులు కూడా వారే వచ్చి సబ్మిట్ చేయడం జరుగుతుంది, పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఇది గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇంకో ముఖ్య విషయం, మలబార్ గోల్డ్ వాళ్ళు ప్రవేశపెట్టిన స్కాలర్షిప్స్కి ఇంతవరకు కూడా మా కాలేజీ పిల్లలకి 272 మందికి మాకు స్కాలర్షిప్ అందుకున్నారండి. అది చాలా శుభపరిణామం. బిలో బీపీఎల్ స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో ఆ విధంగా కాలేజీ ముందుకు వెళ్తుందండి. రామకృష్ణ మిషన్ వారి తరఫున బ్లడ్ డొనేషను, మెడికల్ క్యాంపు అండ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా ఉందండి మాకు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా వీళ్ళను జాతీయ నాయకులను స్మరించుకోవడము, ప్లాంటేషన్ అండ్ క్యాంపస్ క్లీనింగ్, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ తీసేయడము అండ్ ఎలక్ట్రానిక్స్ వేస్ట్ను తీసేయడం. ముఖ్యంగా మేము ఇక్కడ అందరం స్టాఫ్ మరియు స్టూడెంట్స్ అందరం పాల్పంచుకుంటున్నామండి. సో మొన్ననే రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా పిల్లలకు స్టడీ పైన ఏకాగ్రత కలిగించడానికి వారు మెడిటేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారండి. వారు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా మా పిల్లలు పాల్గొనడం జరిగిందండి. 21-22లో సుజన గారు మన కలెక్టర్ గారు ఉన్నారండి. వారు
ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్లో పర్యాటక రంగ టూరిజం డే సందర్భంగా మా పిల్లలు దాదాపుగా 11 మందికి అవార్డులు రావడం జరిగిందండి. సుజన గారి చేతుల మీదుగా మేము తీసుకున్నామండి. అదేవిధంగా ఈ కాలేజీకి మా పూర్వ సౌరభ్ గౌర్ గారు వచ్చి గ్లిమ్స్ ఆఫ్ 23-24 కూడా వారి చేతుల ద్వారా మేము సార్ గారు రిలీజ్ చేశారండి. ఆ విధంగా కాలేజీ ముందుకు వెళ్తుందండి. సో పిల్లోడికి మేము ఈ ప్రోగ్రామ్సే కాదు, అవేర్నెస్ క్యాంప్సే కాదు, వాళ్ళకు జాబ్ వచ్చే విధంగా తర్ఫీదు చేస్తూ TBAT ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పిల్లలు గత 3 సంవత్సరాలు పాస్ అయిన పిల్లలకు కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్లకు జాబులు వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాం సార్ మేడం. సో ఆ విధంగా పిల్లలకి జాబ్లో త్వరగా సెటిల్ అయి కావడానికి అది చాలా దోహదపడుతుంది. సో వీళ్ళకి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 42 అవార్డులు వచ్చినాయండి. నిజంగా మా తల్లిదండ్రుల యొక్క శ్రమ, వారు చెప్పిన వారి సూచనల మేరకు నేను ఈ విధంగా వర్క్ చేయడం వల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులు వచ్చాయండి. దాంట్లో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు వచ్చిందండి. మహారాష్ట్ర పూణేలో నేను తీసుకోవడం జరిగిందండి. అందులో ఇంకొక ముఖ్యమైనది బెస్ట్ ఇంజనీర్ అవార్డు 2024 అండి. ఇది ఢిల్లీలో ఆంధ్రభవన్లో కండక్ట్ చేశారండి BAS వాళ్ళు. వాళ్ళ ద్వారా నేను ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. సో ఈ విధంగా తర్వాత మదర్ తెరీసా అవార్డు ఈ విధంగా అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ అవార్డు కూడా రావడం జరిగిందండి. సో మొన్ననే బెస్ట్ టీచర్ అవార్డు సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా రావడం జరిగిందండి ఫ్రమ్ న్యూఢిల్లీ నుంచి. సో ఈ విధంగా మేము కాలేజీలో ప్రతి పిల్లోడికి సమాజంలో ప్రస్తుతం ఎలా సెటిల్ కావాలి అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉంటామండి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా. సో చెప్పుకోవడానికి ఇంకా చెప్పాను కదండి, 42 అవార్డ్స్ వచ్చినాయి. అందులో ఈ గోల్డెన్ నంది అవార్డు కూడా రావడం జరిగిందండి ఇది. సో ఇది దాని తర్వాత సేవా పురస్కార్ నుంచి నేషనల్ సో ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా పురస్కార్ కూడా జరిగిందండి. ఈ పురస్కారాలన్నీ నేను రవీంద్ర భారతిలో దాదాపుగా 3 తీసుకున్నాను. తర్వాత వీరు స్పోర్టీ సొసైటీ వాళ్ళు కూడా నాకు ఈ బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే దాదాపుగా చెప్పాను కదండి 42 అవార్డ్స్ వచ్చినాయండి. సో అందులో ఇది కూడా ఫ్రమ్ యూట్యూబ్ టు దేశం నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ సోషల్ సర్వీసెస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా WWAO వారు నాకు ప్రదానం చేసిన ఇన్స్పిరేషనల్ అవార్డు అండి. ఇది సార్. సో ఈ విధంగా సర్వీసెస్ సొసైటీ వాళ్ళు భారతీయ స్ఫూర్తి సేవా రత్న అవార్డు కూడా నాకు రావడం జరిగిందండి. ఇలా చెప్పుకుంటూ పోతే నీకు ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వాళ్ళు బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది అవార్డ్ 2025 అవార్డుని వాళ్ళు ప్రదానం చేశారండి. సో ఇదంతా నా కాలేజీలో తీసుకున్న నిర్ణయాలు. పిల్లలు వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయ్యి
వాళ్ళు స్ఫూర్తి పొంది ఈ విధంగా అవార్డ్స్ రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి మెనీ థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాతనండి నేను రాసిన ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ జెటీర్లో అడాప్టింగ్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ టు లోకల్ కల్చర్ అండ్ ఎకనామిక్ కాంటాక్స్ట్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ పబ్లిక్ ఇన్ ఎడ్యుకేషన్స్లో వొకేషన్లో ఈ విధంగా లోకల్ స్కిల్స్ ఉంటే పిల్లడు త్వరగా సెటిల్ అవుతాడని నేను ఒక పత్రిక వ్యాసం రాశానండి. అది జెటీర్ అనే పత్రికలో అది ప్రచురితమై దాదాపుగా 20 దేశాల్లో 4 మిలియన్స్ ఆఫ్ రీడర్స్ హ్యాస్ స్టడీడ్ అండి అది. సో అది 23/2005 నేను పేపర్ సబ్మిషన్ చేయడం జరిగింది టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండి. అండ్ ఇప్పటికే 3 సార్లు బెస్ట్ టీచర్ అవార్డ్ ఫ్రమ్ వేరే ప్రజాశక్తి పేపర్ నుంచి, తర్వాత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా రావడం జరిగింది. సో ఇదంతా మాకు చేయూతనిస్తున్న మా స్టూడెంట్స్, తర్వాత మా లెక్చరర్స్, ముఖ్యంగా మా లెక్చరర్స్ మాకంతా బ్యాక్ బోన్ అండి. సో వారి వల్ల మాత్రమే ఇది సాధ్యమైందండి. సో ముందు కూడా ఈ కాలేజీని ముందుండి నడపడానికి నాకు దోహదపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. తర్వాత మీ పిల్లోడికి మీరు కాలేజీలో జాయిన్ చేయించండి. గవర్నమెంట్ ఏదైతే మా సదుపాయం కల్పిస్తున్నారో, మీన్స్ బ్యాగ్స్, నోట్బుక్స్, బుక్స్, రికార్డ్స్ అండ్ మధ్యాహ్న భోజన పథకం, ఇదంతా ఖచ్చితంగా మేము పిల్లోడికి అప్లై చేసి పిల్లోడికి ఇచ్చి వాడి ఉన్నత భవిష్యత్తుకు, ఉన్నత స్థితికి చేరుకునే విధంగా మేము కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని మా పిల్లలకి మేము నేర్పితూ తర్ఫీదిస్తూ జీవితంలో సెటిల్ అయ్యే విధంగా మేము చూస్తున్నాం సార్. అదేవిధంగా యూనిఫామ్, ముఖ్యంగా మా స్టూడెంట్స్కి యూనిఫామ్ అండ్ కరెక్ట్గా మాకు ప్రేయర్ జరగడము, దీనికి అంతటికీ మా కాలేజీలో మా స్టాఫ్ వారు సహకారం వల్ల ఇది సాధ్యమవుతుందండి. సో ముందు కూడా మీరు మీ పిల్లలను టెక్నికల్ కోర్సెస్లో జాయిన్ చేయించండి. మన చుట్టూ ఉన్న మన కాలేజీకి దాదాపుగా ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వారి ద్వారా మా కాలేజీకి, వొకేషనల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగిందండి. సో మీ పిల్లలు, మీ భవిష్యత్తును, మీ పిల్లలను మీరు ఇక్కడ జాయిన్ చేపిస్తే మేము ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చి మేము బయటికి పంపిస్తామండి. అదేవిధంగా బేసిక్గా నేను ఎంటెక్ ఇంజనీర్ అండి. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇంతవరకు భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు అండ్ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్స్కి మెకానికల్ మేనేజర్గా వర్క్ చేయడం జరిగిందండి. సో దాదాపుగా 233 కోట్ల వర్క్స్ అక్కడ చేయడం జరిగిందండి. దాని తర్వాత సుధాకర్ పాలిమర్స్కి మేనేజర్గా, క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేయడం జరిగిందండి నేను. సో అదేవిధంగా అంతర్జాతీయంగా తీసుకుంటే దాదాపుగా ఆస్ట్రేలియా, అలోంగా, సౌత్ ఆఫ్రికా నుంచి, తర్వాత జర్మనీ వరకు కూడా మేము, ఎందుకంటే నా ప్లాస్టిక్ స్పెషలైజేషన్ ఎంటెక్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ అండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గిండి, చెన్నై అండి. సో నేను అందులో స్టూడెంట్ని కాబట్టి దాని ద్వారా నేను మెటీరియల్ను డిజైన్ చేయడము, రా మెటీరియల్ను విదేశాలు పంపించడము, ఇటువంటి వర్క్స్ అన్నీ నేను ఈ జాబ్లో రాకముందు కంటే నేను చేశానండి. సో దీని అన్నిటికీ కారణమైన మా తల్లిదండ్రులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానండి, ఈ విధంగా నన్ను రూపొందించినందుకు. సో ప్రతి ఒక్కరూ మీరు నమ్మకం పెట్టుకోండి, మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకు ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తున్నారండి బెస్ట్ గ్యాలెంటరీ అవార్డు వచ్చింది. సో
బెస్ట్ గ్యాలంటీ అవార్డు మన మినిస్టర్ గారు, ఎస్పీ గారు వీరు అక్కడ పీజీ వెంకటేశ్వర వారి చేత లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకోవడం జరిగిందండి. దాని తర్వాత మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ వారు మన ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన విధంగా సిఎస్ గారు ఇక్కడ ఖచ్చితంగా మాకు ఇక్కడ వాళ్ళు అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి అండి. ఈ మధ్యనే చాలా పేపర్లు ఇది రిపబ్లిక్ అనే పార్టీ సో ఈ విధంగా నాకు ప్రచురించి దేశం యొక్క నలుమూలలో ప్రచురించడం జరిగిందండి. దేశమంతా ఇది సర్క్యులేట్ అయిందండి. సో ఇదే విధంగా బ్యారియర్స్, బ్రేకింగ్ బ్యారియర్స్ అనేది అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ వాటిని రాష్ట్రపతి భవన్ పంపించడం జరిగిందండి. అది చెప్పుకోదగ్గ విషయం. సో ఇలాంటి క్వాలిటీస్ కలిగిన మా కాలేజీకి మీ స్టూడెంట్స్ని అండ్ చేర్పించి మీ జీవితంలో మీరు సుఖ సంతోషాలు ఉండాలి అని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.